నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన బంద్కు పూర్తి మద్దతు తెలిపిన ఖమ్మం డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ర్యాలీ. జైరాబాద్ పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. జైరాబాద్ నియోజకవర్గం శ్రీ రచన స్వామివారికి రుద్రాభిషేకం. రాఖీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. బొమ్మరెడ్డిగూడెం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం. వాల్మీపురంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం వ్యాఖ్యలు సరికాదు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్. దిగువ గొట్టివీడు వైఎస్ఆర్సీపీ నాయకుడు పుల్లగూర వెంకటరమణ మృతి పట్ల సంతాపం తెలిపిన వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన సంబంధించి నిర్వహించిన బంద్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఖమ్మం డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్యను తాము ఖండిస్తున్నామని, ప్రస్తుతం డాక్టర్లు చేస్తున్న విధుల బహిష్కరణ ర్యాలీని తాము పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో డాక్టర్స్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా వారికి సపోర్ట్ గా ఉంటూ వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో అక్కడ సీఎం మేమంతా బెనర్జీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని, మమతా బెనర్జీ రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పత్రికాముఖంగా ఆయన తెలియజేశారు. అసలైన నిందితులను తప్పించడానికి కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. త్వరలో తమ బృందం కలకత్తా వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిసి పరామర్శించి ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తమ బృందం కలకత్తా వెళ్లబోతున్నట్లుగా ప్రెస్ కు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుగ్గాల వెంకటేష్ గుప్తా, డిస్ట్రిక్ట్ సెక్రటరీ తల్లూరి దిలీప్ చౌదరి, సహస్ర వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ పసుపులేటి శ్రీనివాస్, ఎక్స్ పబ్లిక్ సెక్యూరిటర్ రుద్రాక్ష దుర్గారాణి, విస్తరణ హిందూ పరిషత్ ఆమెను వింగ్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై ఖండిస్తూ గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుతూ భారతదేశంలో డ్యూటీలో ఉన్న డాక్టర్స్ కే రక్షణ లేదని, జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదంటూ మండిపడ్డారు. కలకత్తాలో జరిగిన రీసెంట్గా జరిగిన ఎలా స్పందిస్తున్నారు ఏంటి? మనం ఉన్నత విద్య కోసం ఆడపిల్లల్ని ఎంతో సుదూర తీరాలు పంపిస్తారు, ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలి. యావత్ భారతదేశాన్ని ఈ బాబు చదువు 9 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ పిల్లలకు సరైన ఈ ఒక్క ఇన్సిడెంట్ యావత్ భారతదేశాన్ని కనిపించింది. అంటే మనము తల్లిదండ్రులు పిల్లల్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కడున్నా ఉన్నా అని. మనము వర్క్ ప్లేస్లో ఉన్నాము, హాస్టల్లో ఉన్నాము, కాలేజ్లో ఉన్నాము అంటే వాళ్ళు మనశ్శాంతిగా ఫీల్ అవుతారు. ఎందుకని వర్క్ ప్లేస్ అనేది చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్గా ఉండాలి. ఈ 30 hours డ్యూటీ చేసింది అంటే మార్నింగ్ 9కి వెళ్తే మధ్యాహ్నం 3 వరకు తన విధులను తను నిర్వర్తించాలి. ఎంతోమంది పేదవాళ్ళకి పద్మనాభ సేవలు అందించే ఆ డాక్టర్ మీద ఒక 1 hour రెస్ట్ తీసుకుంటే అత్యాచారం చేశారంటే అటువంటి రాక్షసులను స్వేచ్ఛగా నిర్వహించే గవర్నమెంట్ సేవనాలి. సో దోషులకు తప్పనిసరిగా శిక్ష పడాలి. ప్రతి వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా సేఫ్గా ఇవ్వాలి. మన భారతదేశంలో ప్రతి ఆడపిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనదే. ఇంతమంది యువత, ఇంతమంది నాన్ మెడికల్ పీపుల్ ఇలా ఒక డాక్టర్ల కోసం వచ్చి రోడ్డున పడి ధర్నాలు చేస్తున్నారంటే
జైరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా ఏకదాటిగా గంట పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లు వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. జైరాబాద్ నియోజకవర్గం శ్రీ రచ్చన స్వామి వారి దేవస్థానం బడంపేట గ్రామం కోయిర్ మండల్ సంగారెడ్డి జిల్లాలో ఆదివారం శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు అన్నపూజాభిషేకం, కోడేల కట్టుట నిర్వహించారు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతిరూపం రక్షాబంధన్ అని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మమతానురాగాలకు, ప్రేమానురాగాలకు ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తుందన్నారు. సంస్కృతి సాంప్రదాయ విలువలకు, పవిత్రతకు, సోదర ప్రేమ పటిష్టమైన నిదర్శనంగా విజయానికి సంకేతం అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్లకు కల్పించిన ఘనత మాజీ సీఎం జగన్ కు దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాఖీ పండుగ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారికంగా పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, రాష్ట్ర పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, సంఘం జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణ క్రమంలో భాగంగా ఆదివారం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ చౌటకూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఆదివారం లింగంపల్లి గ్రామంలో ఉంటుందని తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన వాల్మీపురంలో చోటు చేసుకుంది. పీలేరు పట్టణం మల్లెల వీధికి చెందిన మల్లెలరెడ్డి భాష కుమార్తె అర్షియా వాల్మీపురంకు చెందిన వాసింతో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని నెల తర్వాత తిరిగి ఉద్యోగం నిమిత్తం కువైట్ కి వెళ్లిపోయాడు. అయితే భర్త కువైట్ కు వెళ్లడంతో ఇంటిలో అత్తమామలతో ఆర్షియా జీవనం సాగిస్తోంది. తన కుమారునికి వేరొక చోట పెళ్లి చేసి ఉంటే కట్నం వచ్చి ఉండేదని, కట్నంతో పాటు బంగారం కూడా పెట్టి ఘనంగా వివాహం జరిపించి ఉండేవారని, నీవు కూడా మీ ఇంటికి వెళ్లి కట్నము బంగారం తీసుకురావాలని నిత్యం ఆర్షియాను అత్తమామలు వేధించేవారు. దీంతో తనను అత్తమామలు వేధిస్తున్నారని, అలాగే ఆడపడుచు వేధిస్తోందని తన భర్తకు పలుమార్లు తెలియజేసినప్పటికీ భర్త ఏమాత్రం స్పందించకపోవడంతో వారు మంచివారని ఆమెకు చెబుతూ వచ్చాడని ఆర్షియా తల్లిదండ్రులు తెలిపారు. కుటుంబంలో జరుగుతున్న గొడవలను గురించి హర్ష తన తల్లిదండ్రులకు పలుమార్లు విషయం తెలియజేసింది. అయితే హఠాత్తుగా శనివారం సాయంత్రం ఆర్షియా ఉరివేసుకొని చనిపోయిందని ఫోన్ రావడంతో ఆర్షియా తల్లిదండ్రులు వాల్మీపురం వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్షియా అత్తమామలే తమ కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం వ్యాఖ్యలు సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యారావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ సభ వాస్తవానికి మొత్తం అటర్బ్యాక్, చెప్పింది కొండంత, చేసింది శూన్యం. పైగా యుఎస్ వెళ్ళొచ్చిన తర్వాత సీఎం గారి చిక్కోటి దొబ్బింది. దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మీకు ఎంత ఓపిక ఉండాలి? ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని, రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరు పోతే ఆ ఊరు, ఏ జిల్లా పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఇక్కడ మాకు కర్ర కాల్చి వాత పెడతారేమో అన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది మరి నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాం, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను. చిన్నమండం మండలం దిగువగొట్టివీడు గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకుడు సర్పంచ్ రాజమ్మ భర్త అయిన పుల్లగూరు వెంకటరమణ గుండెపోటుతో శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. అతని మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంచి ఆత్మీయ నాయకుడిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన బంద్కు పూర్తి మద్దతు తెలిపిన ఖమ్మం డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటన గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ర్యాలీ. జైరాబాద్ పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. జైరాబాద్ నియోజకవర్గం శ్రీ రచన స్వామి వారికి రుద్రాభిషేకం. రాఖీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి. బొమ్మరెడ్డిగూడెం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం. వాల్మీపురంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం వ్యాఖ్యలు సరికాదు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్. దిగువ గొట్టివీడు వైఎస్ఆర్సీపీ నాయకుడు పుల్లగూరు వెంకటరమణ మృతి పట్ల సంతాపం తెలిపిన వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.